Jayashree Liberty Hospitals, on the occasion of 11th anniversary, free OP consultation and 20% discount in OP. Contact. నమస్తే, నేను విజయ్. ఇండియా పాకిస్తాన్ మధ్య యుద్ధం రాబోతుందా? యుద్ధం వస్తే ఖచ్చితంగా భారత్దే పైచేయి కాబోతుందా? ఇప్పటికే ఆర్మీ పరంగా అలాగే ఇండియన్ నేవీ, ఎయిర్ ఫోర్స్ ఈ మూడు రంగాల్లో చాలా పటిష్టంగా ఉన్న భారత్ ఇప్పుడు తాజాగా మరింత సూపర్ పవర్గా మారడానికి ఫ్రాన్స్తో తాజాగా ఒక డీల్ను కుదుర్చుకుంది. రఫేల్ యుద్ధ విమానాలను మరిన్ని భారత్కు తీసుకుని వచ్చేటువంటి ప్రయత్నం చేయబోతుంది. దీని గురించి డిస్కస్ చేద్దాం. మనతో పాటు ఉన్నారు అనలిస్ట్ చందు శ్రీనివాస్ గారు. సార్ నమస్తే. నమస్కారం విజయ్ గారు. సార్, పహల్గాం దాడి తర్వాత అందరూ కూడా కోరుకుంటున్నారు పాకిస్తాన్కి ఎలా అయినా బుద్ధి చెప్పాలి అని. ఆల్రెడీ ఇండియన్ ఆర్మీ ఎప్పుడు కూడా పైచేయ, అయితే ఇప్పుడు తాజాగా మరింత సూపర్ పవర్గా మారడానికి ఇప్పుడు ఈ డీల్ ఎంతవరకు ఉపయోగపడే అవకాశం? తప్పకుండా ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఎప్పుడు లేని విధంగా భారతదేశంలో 145 కోట్ల మందిలో అంతా ఏకతాటిపై వచ్చారు. రాజకీయ పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా మన ఆత్మ మీద దాడి జరిగినట్టుగా అందరూ భావిస్తున్నారు. ఎందుకంటే ముష్కర్లు 28 మంది చనిపోవటం వల్ల వాళ్ళు చేసిన తప్పేంటని ప్రశ్నిస్తారు. వీళ్ళు హిందువులా కాదా అని చెప్పి టెస్ట్ చేసేలా చంపేదలికి ఇది ప్రపంచవ్యాప్తంగా పెద్ద ఇష్యూ అయిపోయింది. అదే సమయంలో మోదీ గారు కూడా చాలా సీరియస్గా తీసుకున్నారు. మీరన్నట్టు ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ మూడు కూడా మనకున్న పవరు శత్రుదేశం పాకిస్తాన్కి వాళ్ళ గుండెల్లో వణుకు పుడుతుంది. ఆ మునీర్ అయితే సర్వసైన్యాధ్యక్షుడు చీఫ్ కూడా దేశం వదిలిపెట్టి వాళ్ళ ఫ్యామిలీ అంతా యూరోప్ను పంపించాడంటే ఇక అర్థం చేసుకోవాలి. ఇకపోతే మీరు చెప్పినట్టుగా ఫ్రాన్స్ మొదటి నుంచి కూడా ఫ్రాన్స్కి భారతదేశానికి ద్వైపాక్షిక సంబంధాలు అన్ని వేళల్లో దాదాపు గత 5 దశాబ్దాల్లో చాలా బ్యూటిఫుల్గా ఉంది. ముఖ్యంగా లాస్ట్ 10 ఇయర్స్లో మోదీ గారు వచ్చిన తర్వాత ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయల్ మ్యాక్రాన్ చాలా వీళ్ళిద్దరి మధ్య స్నేహబంధం ప్రపంచంలో అన్ని దేశాధ్యక్షుల కంటే వీళ్ళిద్దరిది బాగుంటుంది. ఇమ్మాన్యుయల్ మ్యాక్రాన్ ఇండియాకి పిలవటం, ఫ్రాన్స్కి మోదీ గారిని పిలవటం, ఆ విధంగా ఏం కావాలన్నా 24 అవర్స్ మేమున్నామనే భరోసా ఫ్రాన్స్ నుంచి వచ్చింది. ఎప్పుడు లేని విధంగా అంటే ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన ఎక్కడి నుంచైనా కానీ వీళ్ళ నేవీ బేస్లో వీళ్ళ రాఫెల్ యుద్ధ విమానాలు వెరీ పవర్ఫుల్ అనమాట. ఎక్కడి నుంచైనా వేటాడితే అటు అవతల వాళ్ళని, శత్రువుల్ని ధ్వంసం చేసే ఇది వీళ్ళకి రాఫెల్ యుద్ధ విమానాలకు ఉంది. దాదాపు 26 ఫైటర్ జెట్స్ని ఫ్రాన్స్ నుంచి కొనుగోలు చేయడానికి అగ్రిమెంట్ కూడా జరిగింది. 3 రోజుల క్రితమే సంఘీభావం తెలియజేసి ఏం కావాలన్నా ఇవ్వడానికి మేము సిద్ధమని సాక్షాత్తు ఇమ్మాన్యుయల్ మ్యాక్రాన్ చెప్పాడు. దాంట్లో భాగంగా మనకు వచ్చిన సమాచారం ప్రకారం ఇది 63,000 కోట్లతో ఈ డీల్ అయిపోయింది. కొన్ని వచ్చేసినాయి, కొన్ని రావడానికి అంత వే ఉన్నాయిగా. ఆన్లైన్లో ఇవాళ సంతకాలు కూడా అయిపోయాయి. సంతకాలు అయినా అవ్వకపోయినా భారతదేశానికి ఏదైనా ఇవ్వడానికి ఫ్రాన్స్ ఎప్పుడు కూడా ఒక విశ్వసనీయ మిత్రుడిగా ఫ్రాన్స్ దేశాన్ని మనం చూడవచ్చు అన్నమాట. అలాగే మన ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో రఫేల్ అనేది చాలా కీలక పాత్ర పోషిస్తున్నాయి. ఆల్రెడీ ఇప్పటికే 2016లో కుదుర్చుకున్న డీల్ ద్వారా ఆల్రెడీ రఫేల్స్ వచ్చేస్తున్నాయి. 36 ఆల్రెడీ ఆపరేషన్స్లో ఉన్నాయి. ఇప్పుడు 26 రావడం వల్ల కూడా సో ఒక రకంగా వరల్డ్లోనే బాగా సూపర్ పవర్గా మారే అవకాశం ఉందా ఇండియన్ ఎయిర్ ఫోర్స్? పర్టికులర్గా ఈ ఫైటర్ జెట్స్ అటు భూమి నుంచి అటాక్ చేయగలవు గాల్లోకి వెళ్ళి, అలాగే సముద్రంలో ఉన్నటువంటి ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ నుంచి కూడా ఇవి ఎగరగలవు. ఏ టార్గెట్ని అయినా కూడా చాలా ఫాస్ట్గా అక్కడికి రీచ్ అయ్యి మిసైల్స్ని లాంచ్ చేయగలవు. సో ఇప్పుడు ఇవి రావడం వల్ల ఎంత పవర్గా మారే అవకాశం? ఈ హై టెక్నాలజీ ఇదండి రఫేల్ అనేది. ఇప్పుడు మీరు అన్నట్టు నావికా దళం అనేది మనకు చాలా స్ట్రెంత్. దీంట్లో సరిహద్దుల్లో అరేబియా సముద్రం నుంచి మిగతా నావల్ బేస్ మొత్తం కూడా జల్లెడ పడుతున్నారు. ఎక్కడైనా శత్రు దుర్భేషంగా మన ఆయుధాలను తీసుకొస్తున్నారు. దీంతోపాటు ఇతర దేశాల నుంచి మీరు అన్నట్టు ఫ్రాన్స్ నుంచి తీసుకొచ్చే ఈ రాఫెల్ యుద్ధ విమానాలు అయితే అత్యంత ప్రమాదకరమని, అవతల శత్రువు ఎంత శక్తి అయినా కానీ దాన్ని లేపేసే ఇది శక్తి సామర్థ్యాలు ఫ్రాన్స్కి ఉన్నది. ఫ్రాన్స్ టెక్నాలజీ వీళ్ళకి కూడా తెలుసు. పాకిస్తాన్కి ఒక భయం రకంగా. ఇప్పుడు చైనా లాంటి దేశాలు, కొన్ని దేశాలు ఆయనకి సపోర్ట్ చేస్తూ ఉంటాయి, కానీ మిగతా దేశాలన్నీ కూడా అమెరికా కావచ్చు, స్నేహస్తం ఉంది, పక్కన రష్యా కావచ్చు, మిగతా సరిహద్దు దేశాలు అనేకం భారతదేశంతో ఈ యొక్క వాణిజ్య సంబంధాలు ఉన్నాయి. కాబట్టి ఇది ఒంటరైపోయే పరిస్థితి పాకిస్తాన్కి ఉంటుంది. అదే సమయంలో ఫ్రాన్స్తో ఈ అగ్రిమెంట్ ఏదైతే ఈ మెరైన్ డీల్ అయితే ఉందో రాఫెల్తో, ఇది చాలా అద్భుతం. మీరు గతంలోనే మనకు ఆల్రెడీ ఉన్నాయి 15, 16, దీనికి అడిషనల్గా 26 చేకూరటం వల్ల మనకి నావికాదళంలో శత్రు దేశాలకు టార్గెట్ పెట్టడానికి, వాళ్ళ ఎప్పటికప్పుడు వాళ్ళ యొక్క కదలికలు ఇది చేసుకోవడానికి, వాళ్ళని ధ్వంసం చేయడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది అనమాట. ముఖ్యంగా వార్ జరిగే టైంలో ఈ ఫైటర్ జెట్స్ చాలా కీలకంగా మారుతాయి. అవును. సో గతంలో మనం సర్జికల్ స్ట్రైక్స్లో కూడా ఇవే ఫైటర్ జెట్సే. వాళ్ళు అలా కన్ను మూసి కన్ను తెరిచే లోపల అక్కడ పోయి అటాక్స్ చేసుకొని మళ్ళీ వెనక్కి వచ్చేసాయి మన ఫైటర్ జెట్స్. అవును. ఇప్పుడు ఈ రఫేల్స్ రావడం వల్ల
పాకిస్తాన్ని ఒక రకంగా ఊపిరి తీసుకునే ప్రయత్నం చేయలేమనుకోవచ్చా? అదే వాళ్ళు అందుకని సైన్యాధ్యక్షులు మరి దాదాపు అంతర్యుద్ధం స్టార్ట్ అయింది. సైన్యంలోనే చాలామంది మేము చేయలేమని చెప్పేసి క్షమాపణ కూడా వెళ్ళిపోతారు. ఇప్పుడు 500 మంది సైన్యంలో కీలకమైన వ్యక్తులు కూడా వెళ్ళిపోతున్నారు. ఎందుకంటే మునీర్ లాంటి వాళ్ళు బయటకు వచ్చేసి వాళ్ళ ఫ్యామిలీని యూరోప్ పంపిస్తే వాళ్ళకి తెలుసు వాళ్ళ స్ట్రెంత్ ఏంది తెలుసు, వాళ్ళ ఆర్థికంగా ఎంత సతమవుతుందో తెలుసు. ఈ మేకపోతు గాంభీర్యంతో మా దగ్గర 130 అనుభవములు ఉన్నాయి అది ఇది అని చెప్పేసి చెబుతున్నారు తప్పితే కళ్ళు మూసి తెరిచేలోపు పాకిస్తాన్ అనేది ఈ ప్రపంచ చిత్రపటం లేకుండా చేసే శక్తి సామర్థ్యాలు భారతదేశానికి ఉన్నాయి. అది ఆ భయం అనేది వాళ్ళకు కూడా తెలుసు. ఏదో కాకపోతే ఏంటంటే మాకు అమెరికా ఉంది, లేకపోతే చైనా ఉంది, మాకు అందరూ సపోర్ట్ చేస్తున్నారు అనుకుంటున్నారు. కానీ ఇప్పటికే 4 సార్లు మన మీద ఓడిపోయి ఉన్నారు. ఇక ఇది 5సారి. మొన్న మనం చూసాం లేటెస్ట్గా మోదీ గారు వచ్చిన తర్వాత వాళ్ళ భూభాగంలో వెళ్ళి వాళ్ళని లేపేసి మనము క్షేమంగా వచ్చాం. మన స్ట్రెంత్ ఏందని తెలిసింది. ఇది పిఓకే ఆక్రమిత కాశ్మీర్లో కూడా దిస్ ఈస్ ద రైట్ టైం. అది కూడా హ్యాండ్ ఓవర్ చేసుకునే పనిలో భారతదేశ సైన్యం దిగింది. అటు ఆర్మీ కావచ్చు, నేవీ కావచ్చు, ఎయిర్ ఫోర్స్ కావచ్చు. అత్యంత టెక్నాలజీ ఉన్న ఇజ్రాయెల్ దేశం, ఫ్రాన్స్ దేశం లాంటివి మనకి ఏం కావాలని నీయడానికి రెడీగా ఉన్నప్పుడు ఇక పాకిస్తాన్ అనేది డెఫినెట్గా యుద్ధం కనుక స్టార్ట్ అయితే, ఏ క్షణమైనా స్టార్ట్ అయితే అతి తక్కువ రోజుల్లోనే 2-3 రోజుల్లోనే పాకిస్తాన్ అనేది ఏదైతే ఉగ్రవాదులు ఉన్నారో మామూలు జనజీవన సమస్యకి ఇబ్బంది కలగకుండా ఉగ్రవాద స్థావరాల మీద ఈ టార్గెట్ రీచ్ అయ్యే అవకాశం భారతదేశానికి ఉంది. రైట్ సార్, థ్యాంక్ యూ. సో ఇది తాజా డీల్తో అయితే మాత్రం పాకిస్తాన్ వెన్నులో వణుకు పుడుతుంది. ఇప్పటికే స్ట్రాంగ్గా ఉన్నటువంటి ఇండియన్ ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, అలాగే నేవీ ఇప్పుడు తాజాగా ఈ డీల్తో మరింత స్ట్రాంగ్గా మారుతుంది. సో పాకిస్తాన్ ఏం చేయాలో అర్థం కాని స్థితిలో ఉంది. మీరేమనుకుంటున్నారు? మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి.